నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని హాస్పిటల్లో ఉంది. నిన్న మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు ఆయన డాక్టర్లు ఆయనకి గుండెకి సమస్యలు ఉన్నాయని చెప్పి సర్జరీ కూడా చేయాలని డాక్టర్లు నిర్ధారించారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి స్టూడియోలో కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్కారం. నమస్తే శాలిని. మాజీ మంత్రి కొడాలి నానికి నిన్న హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. హెల్త్ బాగలేక కండిషన్ సీరియస్గా ఉందని కూడా అన్నారు. అయితే ఈరోజు డాక్టర్లు నిర్ధారించింది ఏంటంటే గుండె సమస్యలు ఉన్నాయని చెప్పి సర్జరీ కూడా చెయ్యాలి అని అన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఆయన ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అనుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. తర్వాత గుండె సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని తేలింది నిర్ధారణలో. అయితే ఈ గుండె సంబంధిత వ్యాధులు రావటానికి, హార్ట్ ప్రాబ్లం రావటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మనం అంచనా వేసుకుంటే, సహజంగా నేను చాలామంది కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నప్పుడు గుండె జబ్బులు రావడానికి, హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం అవుతుంది. ఇది తీవ్రమైన ఒత్తిళ్ళు ఏంటి? ఈ మధ్యకాలంలో వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టు జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో కళ్ళ ముందు ఫ్యూచర్ కనపడుతూ ఉంది. అందులోనూ జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం కూడా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు తన స్నేహితుడే వల్లభ వంశీ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తాడు అన్న ఆలోచన కూడా రావట్లేదు. కేసుల మీద కేసులు పడతా ఉన్నాయి. తర్వాత జైలుకి వెళ్ళేటప్పుడు వల్లభ వంశీ ఎలా ఉన్నాడు, జైలుకి వెళ్ళిన తర్వాత మన కోర్టుకు తీసుకుపోయేటప్పుడు ఎలా ఉన్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే అంత గాఢగా ఉన్నటువంటి వల్లభ వంశీ అందహీనుడిగా తయారయ్యాడు. ఆయన అందం మొత్తం పోయింది. బలహీనుడిగా, దీనంగా, హీనంగా తయారయ్యాడు. సో ఇది మనం ఎలా చూసామో కొడానాని కూడా చూస్తాడుగా. సో తన కళ్ళ ముందు తన ఫ్యూచర్ కనపడుతుంది. బూతులు తిట్టినందుకు పోసానికి ఇష్టమల్లే 3 జైలు తిరిగాడు. రాజంపేట జైలు తిరిగాడు, కర్నూలు జైలు తిరిగాడు, గుంటూరు జైలు తిరిగాడు. 3 జైలు తిరిగాడు. సో కొడానాని ఇంకెన్ని జైలు తిరగాల్సి వచ్చింది? వైజాగ్లో కేసు పెట్టింది లా స్టూడెంట్ కాబట్టి తనకి స్టేషన్ చుట్టూ, జైల చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్నది ఒకటి. అరెస్ట్ అయిన తర్వాత కేసు మీద కేసు పడిద్ది, అంత తొందరగా బయటికి రాలేను అన్నది 2. అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా ఉండాల్సి వచ్చిందేమో అన్నటువంటిది ఒకటి. ఎందుకంటే పోసానికి ఇష్టం కేవలం బూతులు మాత్రమే తిట్టాడు. కొడానాని బూతులు అదనము, అది మించి అక్రమాలు, బెదిరింపులు, కబ్జాలు, ఇలా రకరకాల కేసులు, అవినీతి కుంభకోణాలకు సంబంధించిన కేసులు. కాబట్టి సంవత్సరాల తరబడి జైల్లో గడపాల్సి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కళ్ళ ముందు కనపడుతున్న తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. పైగా 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే మంత్రి వైసీపీ అధికారంలో రావటం వల్ల నిన్నటిదాకా ఒక్క లైఫ్ స్టైల్లో బతికాడు. కొడానాని హీరో అన్నారు, తోప్ అన్నారు, తుడంగ్ అన్నారు, జిందాబాదులు కొట్టారు. ఈ పరిస్థితుల్లో బతికిన కొడానాని మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు బయట జనాల్లో మొహం చూపించుకోవడానికి కూడా రాలేని పరిస్థితిలో పడ్డాడు. ఎందుకంటే జనం తూ అని ఊసే పరిస్థితి, అలా నెగిటివ్నెస్ని క్రియేట్ చేసుకున్నాడు. గుడివాడంటే కొడానాని, కొడానాని అంటే గుడివాడ అనే పరిస్థితి నుంచి గుడివాడ వీధుల్లో తిరగలేని పరిస్థితిలో కొడానాని పడ్డాడు. కేవలం నోటి దూల ఫలితంగా, కేవలం నోటి దూల చేసిన చేష్టల ఫలితంగా. ఆ పరిస్థితులు అంటే గతంలో ఒక లైఫ్ స్టైల్లో బతికిన వ్యక్తి, చుట్టూ అంగు ఆర్భాటాలు, సెక్యూరిటీ, ఈ లైఫ్ స్టైల్లో బతికిన వ్యక్తి వీటికి దూరంగా బతకాలన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఫాలో అవుతారు. లేని అనారోగ్యాలు కూడా వస్తాయి మళ్ళీ. అవును, లోపల దాక్కున్న రోగాలు కూడా ఒక్కసారిగా వచ్చి మనిషి మీద పడతాయి. మనిషి బలంగా ఉన్నంతకాలం, దృఢంగా ఉన్నంతకాలం బాగానే ఉన్నట్టు అనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయో అన్నీ బయటపడతా ఉంటాయి. కానీ నెగిటివ్ సిచ్యువేషన్స్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. నెగిటివ్ సిచ్యువేషన్స్ కొంతమంది మాత్రమే తట్టుకోగలరు. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 74 ఏళ్ళ వయసులో కూడా జైల్లో పెట్టారు. కానీ చాలా దృఢంగా ఉండి ఎదుర్కొని బయటకు వచ్చి మళ్ళా జనంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఆయన ఏదో నోటుకొచ్చినా తిట్టిన వీళ్ళు చిన్న చిన్న వాటికే తట్టుకునే పరిస్థితుల్లో పడ్డారు. ఎవరు నిజమైన దైనవంతులు, ఎవరు నిజమైన హీరోలు? నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా తట్టుకోగలిగినోడు హీరో. కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పుడు హీరో 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 అని చుట్టూ భజన బ్యాచ్తో అనిపించుకున్నాడు హీరో కాదు ఎప్పుడుకి. ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకుంటే హీరో అవుతాడు, కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పైగా తనకు ధైర్యం కావాలి, నన్ను ఓదరస్తాడని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేదట. 8 గంటలు వెయిట్ చేశాడు ఇంటి దగ్గర, వెనక్కి వచ్చేసాడంట. ఈ పరిస్థితుల్లో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో నేనైతే అనుకుంటున్నాను. నాకు అనిపిస్తున్న రీజన్స్ ఇవి. ఆయన గత నెల రోజులుగా కూడా అనారోగ్యంతో ఫీల్ అవుతున్నాడు. అసలు నెల రోజులుగా కాదు, వైసీపీ అధికారంలో పోయినప్పటి నుంచి, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి ఒక దిగ్భ్రాంతిలో, ఒక రకమైనటువంటి బాధాకర జీవితంలో ఆయన గడుపుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన అడపా ఏదో పార్టీ నుంచి ప్రెజర్ ఉంటే బయటకు వస్తున్నాడేమో తప్ప పార్టీ పిలుపుల్లో కూడా ఆయన లేడు. వల్లభ వంశీ అరెస్ట్ అయినప్పుడు, సహజంగా స్నేహితుడు కదా, అరెస్ట్ అయినప్పుడు అందరూ అనుకుంది ఏంటంటే కొడానాని బయటకు వచ్చి ధర్నా చేస్తాడు, గొడవ చేస్తాడు, ఏదో మీడియా ముందు మాట్లాడతారు అనుకున్నారు. కానీ రాలే, కేవలం ట్వీట్ చేసి వదిలేశారు. అది కూడా ఏది కొడానాని స్పందించట్లేదు ఏంది అని అందరూ అన్న తర్వాత ఈవినింగ్ స్పందించాడు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందించాడు.
ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చినప్పుడు స్టేషన్లో పెట్టారు ఎంక్వైరీ పేరుతోటి. భార్యను కూడా లోపలే పోనీలేదు. అప్పుడు వచ్చి భార్యను ఓదారిస్తే లేదా వల్లభనేని వంశీని ఓదారిస్తే ఓ రకంగా ఉంటుంది కదా. హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు, అప్పుడన్నా వస్తాడనుకున్నారు. కోర్టుకి హాజరుపరిచేటప్పుడు కూడా వస్తాడనుకున్నారు. జైలు కాడికి వచ్చి ములాఖాత్ తీసుకుంటాడనుకున్నారు. ఏం జరగలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ అధినేత వచ్చాడు, తప్పదు కాబట్టి పార్టీ ప్రెజర్ మేరకు వచ్చాడు తప్ప ఇంకెక్కడ ఆయన కనపడలే. ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా మీడియా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, ఏం సార్ ఎక్కడా కనపడలేదు అంటే ఏం సమాధానాలు చెప్పాలో తెలవక నా ఉద్యోగం పోయింది కదా నేను ఎందుకు కనపడతానని తప్పించుకొని పోయాడు. పైగా వెటకారంగా మీ ఇంటి అడ్రస్ ఇవ్వడం అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇంత జరుగుతున్న ఆరోగ్యం పాలయ్యి ఇప్పుడు కొడాలి నాని హాస్పిటల్లో ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి కూడా రాలేదు. దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే వార్త కానీ రాకపోతే విచిత్రం ఏముంది. తల్లి కోటికి లాగినోడు, చెల్లిని మెడబెట్టుకుని బయటకు నెట్టినోడు, నమ్ముకున్న నాయకుల్ని చీపు అన్నోడు ఏటుగా ఉంటున్న విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు, దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఖరి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అతను మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తాడు, తన కోసం నమ్మిన నాయకుల్ని దగ్గర తీస్తాడని మనం ఎట్ట అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి మనసత్వం అది. ఇలా కొడాలి నాని బెడ్ మీద ఉన్నాడా, వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడా, వల్లభనేని వంశీ జైల్లో ఉంటే ఎందుకు చూడటానికి వచ్చాడు? అది కూడా రాజకీయంగా ఒక కార్యక్రమం తీసుకున్నాడు కాబట్టి వచ్చాడు. పొలిటికల్గా తన ప్లస్ అయిద్దేమని వచ్చాడు, అంతే తప్ప దాంట్లో ఏ ప్రేమలు లేవు, ఏమీ లేవు. వాళ్ళదంతా ఒక ప్యాక్షన్ నేపథ్యం నుంచి ఉన్న మైండ్ సెట్. వాళ్ళకి ప్రేమలు, మానవ సంబంధాలు, మన నాయకులు అనేటువంటి ఫీలింగ్స్ ఉండవు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చూడటానికి రాలేదు. కానీ నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి కొడాలని పరిస్థితి అని చెప్పేసి కనుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మానవత్వం అంటే ఇలా ఉండాలి. రాజకీయంగా శత్రువులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కానీ బండబోలు తిట్టుండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ బండబోలు తిట్టాడబ్బా, ఈయనకి ఎప్పుడు అనారోగ్యమే రాదన్నట్టు, జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనుకున్నట్టు, జీవితంలో వైసీపీ మాత్రమే జీవితాంతం అధికారం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ముఖ్యమంత్రి, శాశ్వతమైన ముఖ్యమంత్రిగా ఉండటం కోసం ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకొని ఇష్టం వచ్చిన బూతులు తిట్టాడు. ఇలా ఏమైంది పరిస్థితి? ఈయన కూడా అనారోగ్యం వచ్చిందిగా, ఈయన కూడా హాస్పిటల్ పాలయ్యాడుగా. ఈయన చంద్రబాబు గారిని మాట్లాడిన మాట ఏంటి? చివరికి ఆ చంద్రబాబు నాయుడు గారే పరామర్శించే పరిస్థితి ఉంది తప్ప ఇంకెవడు కనీసం చూసే దిక్కు కూడా లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే నోరు మంచిది, పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దిరా అని. కాబట్టి ఆ నోటి దోరు వల్ల ఇవాళ కనీసం పాము బెడ్ మీద ఉన్న పరికరించేవాడు లేని పరిస్థితుల్లో కూడా నన్ను తయారయ్యాడని నేను అనుకుంటున్నాను. ఈవెన్ దో ఇలా కొడానాని పక్కనే ఉంది ఎవరు, పేరు నాని. ఆ పేరు నాని మొన్న ప్రెస్ మీట్ ఏం చెప్పాడు, ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయమంటే చంద్రబాబు గారు వద్దన్నారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మీ విభేదించి వచ్చాము కానీ మంచి నాయకుడు అని చెప్పాడు. అది నాయకత్వం అంటే. దాన్ని వీళ్ళు నేర్చుకోవాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం వల్ల తప్పుదారి పట్టారు అంతే. థ్యాంక్ యూ.